తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో జరిగే కీలక సమావేశానికి హాజరు కానున్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఏఐసీసీ కార్యాలయంలో చర్చ జరగనుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీతో తెలంగాణ నేతలు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీల పునర్వ్యవస్థీకరణపై గత కొన్ని వారాలుగా చర్చ జరుగుతోంది. దాదాపు ప్రతి జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవికి భారీగా దరఖాస్తులు అందాయి. పార్టీ పునర్నిర్మాణం, బలమైన స్థానిక నాయకత్వం ఏర్పరచడమే లక్ష్యంగా సీఎం ప్రత్యేక వ్యూహం రూపొందించారు. ఈ నెలాఖరు కల్లా నియామక ప్రక్రియ పూర్తి చేసేలా ఏఐసీసీ ఆదేశాలు జారీ చేయనున్నట్లుగా సమాచారం. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో జరిగే కీలక సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుల నియామకంపై కూడా చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇక ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఏఐసీసీ కార్యాలయంలో జరిగే చర్చలో పాల్గొనబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏఐసీసీ కార్యాలయంలో జరిగే చర్చకు సంబంధించి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా వెళ్లబోతున్నారు. ఈ సమావేశం ఏ టైంలో జరిగే అవకాశాలున్నాయి? రైట్ రేఖ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు రాబోతున్నారు. అయితే ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అంటే డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఈ రోజు సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఇటు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు, అలాగే పీసీసీ ప్రెసిడెంట్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మరోవైపు ఈ డీసీసీకి సంబంధించిన కమిటీకి సంబంధించి కొంతమంది అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. వారు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. అయితే ఒక్కొక్క జిల్లాకు సంబంధించి డీసీసీ అధ్యక్షులకు సంబంధించి 3 పేర్లను ఫైనల్ చేశారు. ఆ 3 పేర్లలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. దీనిలో భాగంగా ఇటు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీతో, కేసీ వేణుగోపాల్ తో కూడా వీరంతా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన అంశాలపైన, పలు కీలక అంశాలపై చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా గతంలో అహ్మదాబాద్ లో జరిగిన సమావేశంలో డీసీసీ అధ్యక్షులకు సంబంధించిన కీలక ఎంపిక అనేది ఉండబోతోంది. రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అంటే ఎమ్మెల్యే ఎంపికలో డీసీసీ అధ్యక్షుల పాత్ర కీలకం కాబోతుంది అనేది ప్రధానంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తెలియజేశారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక సంబంధించి ఢిల్లీలోని ఇందిరాభవన్ లో సమావేశం జరుగుతోంది. రోజుకో రాష్ట్రంకి సంబంధించిన పీసీసీ అధ్యక్షులు, అలాగే ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో చర్చించి ఆ రాష్ట్రాలకు సంబంధించిన జిల్లాల డీసీసీ అధ్యక్షులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే అబ్జర్వర్లను ఏర్పాటు చేసి అబ్జర్వర్లకు లోకల్ గా ఉన్న మరొక ఇటు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలను వారికి అటాచ్ చేసి అంటే ఒక్కొక్క అబ్జర్వర్ కు 3-4 అబ్జర్వర్లను అటాచ్ చేసి స్థానికంగా ఎంక్వైరీ చేసి మొత్తం అంతా కూడా అక్కడ లోకల్ గా ఉన్న నేతలందరితో కూడా చర్చించిన తర్వాత ఎవరికి డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందనే అంశాలపై సుదీర్ఘంగా కసరత్తు చేశారు. దానిలో భాగంగా ఇప్పుడు అదంతా ఫైనల్ అయిన నేపథ్యంలోనే 3 పేర్లను ఫైనల్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ 3 పేర్లలో ఒకరిని ఫైనల్ చేస్తారు ఈ సమావేశంలో అనేది కూడా చెప్తున్నారు. అయితే ఇందిరాభవన్ లో మధ్యాహ్నం ఈ సమావేశం జరగబోతుంది. ఈ రోజు మళ్ళా రేపు కూడా ఈ సమావేశం ఉంటుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ సమావేశంలో 3 ఫైనల్ చేసిన తర్వాత 3లో ఒకరిని ఫైనల్ చేసి అధికారికంగా ఈ వారంలో అంటే ఈ నెలాఖరులోపు డీసీసీ అధ్యక్షులు ప్రకటించే అవకాశం కనిపిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి చర్చించబోతున్నారు.